ఇప్పుడు ఎట్లా రిజర్వేషన్లకు మరి మళ్ళీ జనాభా లెక్కలు కావాలి కదా ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మాలలు డిమాండ్ చేస్తుంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ శాసనసభలో వర్గీకరణ బిల్ అవసరం వస్తుంది అనుకో బట్ మాలలు అడుగుతుంది ఏంటంటే మీరు జనాభా కౌంట్ చేయండి మాల జనాభా 30 లక్షలు ఉంది తెలంగాణలో ఉంది అంటారు తప్పు మాదిగలు చెప్పే ఫిగర్స్ తప్పు అంటారు వాళ్ళు మేము ఇద్దరం సమానంగానే ఉన్నాము వాళ్ళు 30 లక్షలు ఉంటే మేము 1 కోటి మంది ఉన్నాం అంతే వాళ్ళు సమానం అరే వాళ్ళు 30 లక్షలు అంటే మేము 1 కోటి మంది ఉంటున్నాను నిరూపించుకోమనండి వాళ్ళు 30 లక్షలు నేర్పితే మేము 1 కోటి మంది ఇప్పుడు మళ్ళీ కులగణనలో అయితే డీటెయిల్గా తీసుకుంటున్నారా మాలా మాదిగా నాకైతే తీసుకున్నట్టు కనబడతలేదు వాస్తవానికి ఇప్పుడు కులగణన అనేది బీసీల కోసం జరుగుతున్న అంశంగా కదా కానీ అన్ని కులాలు చేస్తుంటారు అన్ని కులాలు చేస్తుంటారు ఖచ్చితంగా కులగణనలో ఖచ్చితంగా మాదిగల జనాభా ఎంతో మరింత పెరగడానికి అవకాశం ఉంటుంది నాకు తెలిసి వాళ్ళు ఉన్నది నేను చెప్తున్నా వాళ్ళ జనాభా ఉన్నది 18 నుంచి 20 లక్షల వరకు ఉంటారు 18 నుంచి 20 లక్షల లోపు ఉంటారు మాదిగంతా ఇక మిగతా జనాభా అంతా మాదిగలదే ఉపకులాలది ఎంత దాదాపు 40 ఇప్పుడు ఎగ్జాంపుల్ 4 కోట్ల మందిలో 15% వేసుకో 60 లక్షలు 60 లక్షలు వాళ్ళు 18 4 కోట్ల మందిలో 15% అంటే 75 లక్షలు అవుతుంది 60 లక్షలు 4-15 ఓకే 60 లక్షలు ఓకే 18% పెరిగిన దానికి లెక్కలు వేసుకుంటే 72 లక్షలు అవుతారు ఆ 60లో మా సోదర వర్గం సంబంధించిన వాళ్ళు 18 లక్షలు ఉంటారు మా నేతకాని వాళ్ళు కొంత సంఖ్యలో ఉంటారు ఇక మాదిగా ఉపకులాలు కలిపితే 30 నుంచి 40 లక్షల మంది ఉంటారు మాదిగ ఉపకులాలు బుడగ జంగాలు అన్ని అందరు కలిపి బైన్లా అన్ని కలిపి అందరూ కలిపి అందులో 95% మళ్ళీ మాదిగలే 96%. సో 40 lakhs వరకు మీరు ఉంటారు 18 lakhs వరకు వాళ్ళు ఉంటారు నేను వాళ్ళు 30 లక్షలు అంటే నేను 1 కోటి మంది అంటాను బ్రదర్ వాళ్ళకి 3 రేట్లు ఎక్కువ ఉంటారా 3 రేట్లు ఎక్కువ ఉంటారా ఉంటాం వాళ్ళ లెక్కే తప్పైనప్పుడు మా లెక్క మేము చెప్తాం కదా ఓకే ఇక తేల్చాల్సింది ఏంది లెక్క గవర్నమెంట్ పరంగా లెక్కలే ఈ కులగణన జరిగినప్పుడు మీరు ఒక డిమాండ్ చేయొచ్చు కదా ఈ లెక్కలు ఏదో బయటపడితే వాళ్ళు కూడా ఒప్పుకుంటారు కదా ఉన్న లెక్కలనే ఒప్పుకోలేని వాళ్ళు కొత్త లెక్కలు ఎట్లా ఒప్పుకుంటారు కదా నాకు అర్థం తెలియదు ఉన్న లెక్కలు రెడీ ఉన్నాయి కదా ఉన్న లెక్కలు రెడీ ఉన్నాయి పాత లెక్కలేదు కొత్త లెక్కలు ఇస్తాయి ఎప్పుడు కూడా ఎస్సీఎస్ల జనాభా కొత్త లెక్కల పాత లెక్కల కాదు ప్రతి 10 ఏళ్ళకోసారి జరిగే లెక్కలే ప్రామాణికం ప్రతి 10 ఏళ్ళకోసారి జరిగే లెక్కలే ప్రామాణికం దాన్ని ఒప్పుకుంటే అయిపోతుంది కదా ఎవరమైనా